హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు WPL సీజన్ 4 మ్యాచ్ నెంబర్ 1 అయితే స్టార్ట్ అయింది. సో సీజన్ 4 చాలా మ్యాచ్ అయితే ఫస్ట్ మ్యాచే చాలా థ్రిల్ అయితే ఇచ్చింది. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి గైస్. మనకి తెలుసు తిలక్ వర్మ T20 వరల్డ్ కప్కి ముందు ఇండియాకి భారీ షాక్ అయితే తగిలింది. తిలక్ వర్మ మొత్తానికి ఇంజరీ కన్సర్న్ చేత శస్త్రచికిత్సకు లోనయ్యాడు. అదేవిధంగా ఆ శస్త్రచికిత్సలో భాగంగానే తను థర్స్డే రోజు హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యాడు అనమాట. సో మొత్తానికి BCCI కూడా ఈ విషయమై అప్డేట్ కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో విజయంతో రిటైర్మెంట్ అయితే ఇచ్చేసిన ఉస్మాన్ ఖవాజా యాక్చువల్గా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ యాషెస్కి ముందే రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. కాకపోతే మనము లేట్గా ఎందుకు చెప్పాము అంటే ఉస్మాన్ ఖవాజా మొత్తంగా రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాతనే నేను చెప్పాలని నా ఓన్గా నేను డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు 88 టెస్ట్ మ్యాచెస్ అయితే ఆడాడు ఉస్మాన్ ఖవాజా. 6000కి పైగా రన్స్ అయితే ఉన్నాయి. అండ్ ODIస్లో కూడా చాలా మంచి రన్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి స్కిల్ఫుల్ ప్లేయర్ కాబట్టి సో తనకి మంచి సెకండ్ ఇన్నింగ్స్ ఉండాలి. ఏదైతే అనుకుంటున్నాడో వాటిపై మంచి గ్రిప్ సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇకపోతే గుజరాత్ జైన్స్ అదేవిధంగా RCBకి పెద్ద ఎదురు దెబ్బ. అదేంటంటే గుజరాత్ జైన్స్ వికెట్ కీపర్ అయినటువంటి యస్తికా భాటియా WPL సీజన్ 4 మొత్తానికి దూరమైంది ఇంజరీ కన్సర్న్ చేత. యాక్చువల్గా తనని ఆప్షన్లో పిక్ చేసినప్పుడు తన ఇంజరీ కన్సర్న్తోనే ఉంది. కాకపోతే WPL స్టార్ట్ అయ్యేలోపు ఫిట్నెస్ ఏమైనా సాధిస్తుందేమో అన్న ఒక చిన్న ఆశ అయితే వాళ్ళలో ఉంది. కానీ ఆ ఆశ ఆశ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా RCBకి కూడా పెద్ద షాక్ ఏంటంటే పూజా వస్త్రకర్ కూడా ఇంకా ఫిట్నెస్ అయితే సాధించలేదు అన్నట్టుగా తెలుస్తుంది. పూజా వస్త్రకర్ కూడా అతి తొందరలో ఫిట్నెస్ సాధించిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే యస్తికా భాటియాకి రీప్లేస్మెంట్గా ఉమా చత్రిని తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ BCCI గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా వికెట్ కీపర్ ఎవరైనా ప్లేయర్ ఆప్షన్లో పిక్ చేసిన తర్వాత కొన్న తర్వాత వాళ్ళని మళ్ళీ వేరే ప్లేయర్తో భర్తీ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా గైడ్లైన్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి సో మరి ఉమాచత్రిని ఆడిస్తారా లేకపోతే ఏంటా అనేది ఇంకా మనకి వెలువడి అవ్వలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ గైస్, శ్రీలంకకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్. శ్రీలంక వరల్డ్ కప్కి ముందు చాలా మంచి మార్పులు అయితే చేస్తూ వస్తుంది. మొన్నే శ్రీధర్ని పిక్ చేశారు వాళ్ళు ఫీల్డింగ్ కోచ్గా, మనకు తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా విక్రమ్ రాథోడ్ వాళ్ళ యొక్క బ్యాటింగ్ కోచ్గా పిక్ చేసుకున్నారు. విక్రమ్ రాథోడ్ లాస్ట్ ఈ జనవరి నుంచి T20 వరల్డ్ కప్ అయిపోయేంత వరకు తను తాత్కాలిక కోచ్గా ఉంటాడు అని SLC ప్రకటించింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము WPL సీజన్ 1 MI వర్సెస్ RCB రివ్యూలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది.
సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి ఆర్సీబీకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. ఇనీషియల్గా ఫస్ట్ 4 ఓవర్స్ ఎంఐ తడబడుతూనే సాగింది. ఎమ్మెల్యేకర్ అండ్ కమిలిని ఇద్దరు ఓపెనింగ్ చేశారు. అయితే కమిలిని కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నప్పటికీ లారెన్ బెల్ వర్సెస్ ఎమ్మెల్యేకర్ బ్యాటిల్ అయితే స్ట్రగుల్స్ అనేది జరిగింది ఎమ్మెల్యేకర్ విషయమై. ఎమ్మెల్యేకర్ 6కి 6 బాల్స్ బీట్ అయితే అయ్యింది. ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్, ఎక్స్పెక్టెడ్ ది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. చాలా వరకు బీట్ అవుతూనే వచ్చింది. ఫస్ట్ ఓవర్ మొత్తం మెడిన్గా వచ్చింది. తర్వాత ఓవర్లో లిండ్సే స్మిత్ రావడం, లిండ్సే స్మిత్ ఓవర్లో కమిలిని 2 బౌండరీలు అయితే సాధించడం విశేషం. ఆ ఓవర్లో 10 రన్స్ అయితే రావడం జరిగింది. 10 రన్స్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ లారెన్ బెల్ రావడం, లారెన్ బెల్ దాంట్లో కమిలిని సింగిల్ తీసి స్ట్రైక్ ఎమ్మెల్యేకర్కి ఇవ్వగా మళ్ళీ స్ట్రగుల్స్ అనేవి జరిగింది. ఎట్టకేలకి లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్లో సింగిల్ అయితే తీసుకొని స్ట్రైకర్ అండ్ అయితే అట్టు పెట్టుకోవడం జరిగింది. అప్పటికి ఊపిరి పీల్చుకుంది. అప్పటి వరకు రన్స్లో అయితే చాలా అతి కష్టంగా రావడం జరిగింది ముంబై ఇండియన్స్కి అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ 4 ఓవర్స్కి 17 మాత్రమే స్కోర్ ఫర్ ద లాస్ ఆఫ్ నో. సో తర్వాత నుంచి వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయింది. 21 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. లారెన్ బెల్కి వికెట్ అయితే రావడం జరిగింది. లారెన్ బెల్ బౌలింగ్లో ఎవరైతే బీట్ అయ్యారో ఆ బ్యాటరీ అవుట్ అవ్వడం జరిగింది. జస్ట్ 15 బాల్స్లో 4 రన్స్ మాత్రమే చేసింది ఎమ్మెల్యేకర్. తర్వాత పార్ట్నర్షిప్ కొనసాగించడానికై నాథ్ సివర్ బ్రాంట్ రావడం జరిగింది. నాథ్ సివర్ బ్రాంట్ మనకు తెలుసు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఉంది, ఏం చేయగలదు నాథ్ సివర్ బ్రాంట్ అనేది మనకు తెలుసు. సో అదే దాంట్లో భాగంగానే నాథ్ సివర్ బ్రాంట్ మంచిగా సాధిస్తూ వచ్చింది. కానీ మేజర్ కాంట్రిబ్యూషన్ మాత్రం కమిలినిది మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. నాథ్ సివర్ బ్రాంట్ జస్ట్ ఒక 4 కొట్టి తను అవుట్ అవ్వడం జరిగింది. వీళ్ళ మధ్య వచ్చినటువంటి పార్ట్నర్షిప్ 20+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కానీ మేజర్ కాంట్రిబ్యూషన్ మొత్తం కమిలినిదే అని చెప్పుకోవచ్చు. సో 63-35 స్కోర్ ఉన్నప్పుడు నాథ్ సివర్ బ్రాంట్ అవుట్ అయింది. తర్వాత 63 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దగ్గర 32 రన్స్ వేసి కమిలిని అవుట్ అయింది 32 రన్స్కి. దీంట్లో 5 ఫోర్స్ మాత్రమే ఉన్నాయి. హర్మన్ప్రీత్ అండ్ కమిలిని మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది 20+. ఆ పార్ట్నర్షిప్ కాస్త బ్రేక్ అయిన తర్వాత హర్మన్ప్రీత్ కూడా త్వరగానే అవుట్ అయింది 20 రన్స్ వేసి వరుస ఓవర్లోనే అవుట్ అయింది. అయితే 150 కూడా చేరుకుంటుందా అన్న ఊహాగానాలు మాత్రం వ్యక్తమయ్యాయి ఎంఐలో. కానీ పెద్ద అద్భుతమే జరిగింది. నికోలా క్యారీ అండ్ సజ్జనా సంజీవని వీళ్ళిద్దరు కలిసి 82 పార్ట్నర్షిప్ తెచ్చారు. 149 వరకు వికెటే పర్లేదు. అయితే ఒకనొక టైంలో 160-170 స్కోర్ వచ్చేలా కూడా కనబడింది. ఈ పిచ్లో 165 యావరేజ్ స్కోర్, పార్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఆ పార్ స్కోర్ని కూడా రీచ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో లారెన్ క్లార్క్ వచ్చింది. ఆ ఓవర్లోనే 2 వికెట్స్ తీసుకొని 5 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సెట్ అయినటువంటి బ్యాటర్స్ని ఇద్దరిని కూడా పెవిలియన్కి పంపించడం వల్ల స్కోరింగ్ రేట్ అనేది తగ్గింది. 4 రన్స్ అమన్జోత్ కౌర్ చేసి నాట్అవుట్లో ఉండడం వల్ల 155 రన్స్ అయితే చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. 6 వికెట్స్ కోల్పోయింది. 4 ఫర్ 26 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకుంది మన డిక్లర్క్. ఆ తర్వాత శ్రేయాంక పాటిల్ అండ్ లారెన్ బెల్కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది. 9 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఆర్సీబీ. అనంతరం లక్ష్య దిగిన ఆర్సీబీకి స్టార్ట్ మాత్రం సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. గ్రేస్ హ్యారిస్ అండ్ స్మృతి మందన ఇద్దరు కలిసి
మంచి పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. అయితే వచ్చిన స్టార్ట్కి వీళ్ళు వికెట్లు కోల్పోయిన స్టార్ట్కి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే 40 దగ్గర ఫస్ట్ వికెట్ పడింది, 18 రన్స్కి మందాన అవుట్ అయింది. తర్వాత గ్రేస్ హ్యారిస్ కూడా వెనుదిరిగిన తర్వాత అమేలెక్కర్ ఎప్పుడైతే బాల్ పట్టిందో ఆ ఓవర్ మొత్తం కథ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు దయాలన్ హేమలత 7 రన్స్ వేసింది, అవుట్ అయింది. తర్వాత రిచా ఘోష్ అండ్ రాధా యాదవ్ ఇద్దరు కూడా అమేలెక్కర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యారు. ఫస్ట్ రిచా ఘోష్ అవుట్ అయిన తర్వాత 6కి, ఆ వెంటనే రాధా యాదవ్ కూడా అవుట్ అయింది 1 రన్కి. అయితే ఈ క్రౌన్లో అరుంధతి రెడ్డి అండ్ డిక్లర్క్ ఇద్దరు కలిసి స్లోగా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటూ ఒకనొక టైంలో బౌండరీస్ రావడమే కనుమరుగైపోయాయని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి. సింగిల్స్ కానీ 2 ఉన్న చోట కంఫర్టబుల్గా తీసుకోవడం. అయితే ఒక టైంలో అరుంధతి రెడ్డి అవుట్ అవ్వాల్సిన టైంలో రివ్యూ తీసుకొని సేఫ్గా అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ రివ్యూ కనుక తీసుకోకపోయి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా అది అవుట్ ఉండేది. ఎందుకంటే ఎంపైర్ అవుట్ ఇచ్చారు, కానీ మిస్సింగ్ ద స్టంప్స్ ఉండడం వల్ల రివ్యూ తీసుకొని చాలా మంచి పని చేసింది ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఇంపార్టెంట్ రివ్యూ. సో తర్వాత ఆ రివ్యూ సేఫ్ అయిన తర్వాత క్లీన్ బౌల్, మంచి క్యాచ్ అయితే పట్టడం జరిగింది. సిఎస్ స్ట్రాటజీ టైమ్అవుట్ తర్వాత ప్లాన్ సికి వెళ్ళారనుకుంటా. ఎస్, ఆ ప్లాన్ ఎప్పుడైతే చేంజ్ చేశారో మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయింది. స్ట్రాటజీ టైమ్అవుట్, కాన్సన్ట్రేషన్ కొలాప్స్, వికెట్ రావడం జరిగింది. అరుంధతి రెడ్డికి వికెట్ రావడం జరిగింది. 20 రన్స్కి అవుట్ అయిన తర్వాత శ్రేయాంక పాటిల్ 1 రన్ చేసి అవుట్ అయింది. కానీ ప్రేమ రావత్ అండ్ డిక్లర్క్ ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఒకనొక టైంలో 19th ఓవర్ మ్యాచ్ టర్నింగ్ అని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి మెయిన్గా. ఎందుకంటే షబ్నమ్ ఇస్మాయిల్ వచ్చింది బౌలింగ్ వేయడానికి, డెత్ ఓవర్ స్పెషలిస్ట్. సో రావడంతోనే ఫస్ట్ బాల్ ఎడ్జ్ వచ్చింది, హైట్ చాలా వచ్చింది, దాన్ని క్యాచ్గా అందుకోవడంలో విఫలమయ్యారు. ఒకసారి అమన్జోత్, ఆ తర్వాత కమిలిని ఒకే బాల్లో 2 ట్విస్ట్లు అయితే జరిగింది. ఆ ఓవర్లో క్యాచ్ డ్రాపింగ్, అదేవిధంగా స్టంప్స్ని కలెక్ట్ చేయలేదు. ఇన్ టైంలో స్టంప్స్ని కలెక్ట్ చేసి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా అది రన్అవుటే ఉండేది. బట్ స్టంప్స్ని అయితే కలెక్ట్ చేయలేకపోయింది. ఇన్ టైంలో పాపిన్ క్రీజ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు డిక్లర్క్. సో ఆ ఓవర్లో 2 క్యాచ్లు, 1 రన్అవుట్ అయితే మిస్ అయింది. చాలా డ్రామా అయితే జరిగింది. బట్ లాస్ట్ ఓవర్లో 18 రన్స్ కావాలి, 6 బాల్స్. మంచిగా రన్స్ అయితే ఫస్ట్ 2 బాల్స్ డాట్ అయినాయి. నాట్సివర్ బ్రంట్ బౌలింగ్ వేయడానికి వచ్చింది. 4th బాల్లో 6 వచ్చింది. ఈక్వేషన్ 3 బాల్స్లో 12, ఆ తర్వాత 4 రావడం జరిగింది, తర్వాత 6 రావడం జరిగింది. 1 బాల్కి 2 రన్స్ కావాలి. ఫీల్డ్ సెట్టింగ్స్ చాలా జరిగాయి, కానీ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి ఫీల్డ్ సెట్టింగ్స్ చూసుకొని గ్యాప్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ తనదైన స్టైల్లో ఓటమి అనుకున్నటువంటి ఆర్సీబీకి గెలుపు రుచి చూపించినటువంటి డిక్లర్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా రావడం జరిగింది. 4 for 26 అండ్ విత్ ద బ్యాట్ మంచిగా 63 రన్స్ అయితే చేసింది. దీంట్లో 7 4s అండ్ 2 6s అయితే ఉండడం జరిగింది. ఎన్నో కీలకమైన పార్ట్నర్షిప్స్ అయితే చేసింది లాస్ట్ వరకు ఉండి డిక్లర్క్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 2 గుజరాత్ జైంట్స్ వర్సెస్ యూపీ వారియర్స్, మ్యాచ్ నెంబర్ 3 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, డబుల్ హెడర్ ఆఫ్ ద డే, ఫస్ట్ డే. సో మరి ఈరోజు ఎవరు మ్యాచ్ విన్ అవుతారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. ఇక ఇక్కడ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే అమేలెక్కర్కి 2 వికెట్లు, ఆ తర్వాత షబ్నమ్ ఇస్మాయిల్కి 1 వికెట్,
నెక్స్ట్ చూస్తే నికోలా క్యారీకి 2 వికెట్లు, నాథ్సివర్ బ్రంట్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. టోటల్గా 7 వికెట్స్ అయితే కోల్పోయింది. ఎక్స్ట్రాస్ 8 ఎక్స్ట్రాస్. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.